ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం పార్ట్ 7 లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. పార్ట్ 6 వరకు కూడా మనం స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, డెసిమల్ స్క్వేర్ రూట్స్, డెసిమల్ క్యూబ్ రూట్స్, కొన్ని మల్టిప్లికేషన్స్, కొన్ని ఎడిషన్స్, కొన్ని సబ్ట్రాక్షన్స్, అలాగే 12 to 19 టేబుల్స్ దాకా షార్ట్ కట్స్ మరెన్నో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 7 లో చూసుకుంటే కనుక పార్ట్ 6 లో లాస్ట్ డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 7 లో లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, find out the last 2 digits. లాస్ట్ 2 digits ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ చూసుకుంటే 2021 ఇంటూ 1997 ఇంటూ 3014 ఇంటూ 2011. సో ఫ్రెండ్స్, మనం ఈ మల్టిప్లికేషన్ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమంటే మీకు తెలుసు 1 7 జా 7, 7 4 జా 28, 8 8 1 జా 8. యూనిట్ డిజిట్ ఏంటంటే 8 అని చెప్పగలుగుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే సపోజ్ యూనిట్ డిజిట్ కావాలంటే 2021/10 చేస్తున్నాం ఫ్రెండ్స్. సో 2021/10 చేస్తే యూనిట్ డిజిట్ ఏమొచ్చింది మనకి? యూనిట్ డిజిట్ 1 వచ్చింది ఫ్రెండ్స్. అదే లాస్ట్ 2 డిజిట్స్ కావాలంటే సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్, 2021/100 చేస్తాం ఫ్రెండ్స్. 2021/100 చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, 100 చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 21 అనే యూనిట్స్ ప్లేస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ బోత్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బై 10 చేయడంలో యూనిట్స్ ప్లేస్ వచ్చింది, బై 100 చేయడంలో లాస్ట్ 2 డిజిట్స్ వచ్చినాయి. ఇన్ కేస్ బై 1000 చేస్తే గనక మనకి లాస్ట్ 3 డిజిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మనం యూనిట్స్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే కనుక డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అదే యూనిట్స్ ప్లేస్ తో పాటు టెన్స్ ప్లేస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక 100 కి ఎంత ఎక్కువగా ఉందనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే 100 ప్లేస్ కూడా కావాలంటే కనుక థౌజండ్స్ లో ఎంతకన్నా ఎక్కువ ఉంది చూసుకుంటాం ఫ్రెండ్స్. సింపుల్ గా చూసుకుంటే ఇది 21 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఇది 3 తక్కువగా ఉంది ఫ్రెండ్స్ 2000తో పోలిస్తే, ఇది 14 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఇది 11 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే కనుక మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో 21 3 63, 14 11 154. ఓకే ఫ్రెండ్స్, సో 3 4 12, 3 5 15 16, 3 1 3 4, 6 4 24, 2 6 5 30 32, 6 1 6 9. సో 2 10 7 9 7 0 2. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్? అన్ని ప్లస్ తో పాటు ఇక్కడ మైనస్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ చూసుకుంటే దీనికన్నా ఒక పెద్ద నెంబర్తో మనం సపరేట్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ మనకు 10,000 ఉంది ఫ్రెండ్స్. సో -9702 వస్తే కనుక 10లో 2 పోతే 8, 9లో 0 పోతే 9. సో మనం చూసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే కనుక ఇక్కడ 98 వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి కావాలంటే మీరు సెల్ ఫోన్ లో చెక్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మల్టిప్లై చేయండి. మనకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయంటే 98 వస్తుంది ఫ్రెండ్స్. లేదు అంటే కనుక అక్కడ -3 వేసుకునే ఉద్దేశం లేకపోతే కనుక +97 వేసుకున్నా సరే మనకు 98 వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఏమొస్తాయి ఫ్రెండ్స్? 98. ఈ ప్రొసీజర్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ విషయానికి వస్తే +97 చేసుకుంటే కనుక పెద్ద నెంబర్ అయిపోతుంది, మల్టిప్లై చేసుకోవడానికి బర్డెన్ అయిపోతుంది. కాబట్టి 2000 దగ్గరగా ఉన్న విషయంలో నేను చేశాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సమ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో సెకండ్ సమ్ చూసుకుంటే సపోజ్ 1031 ఇంటూ 1997 ఇంటూ 1891 ఇంటూ 2024. ఫైండ్ అవుట్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇది ఎంత ఎక్కువగా ఉందంటే 31 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత తక్కువగా ఉందంటే 3 తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది 9 తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది 24 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, 24 ప్లస్. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే కనుక మనకి 2 మైనస్లు వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒక మైనస్ వస్తేనే మనకి ఇబ్బంది అవుతుంది. 2 మైనస్లు వచ్చినట్టు చూసుకున్నా, 2 మైనస్లు వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, సో 31 into 3 93, అలాగే 24 into 9 చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సపోజ్ చూసుకుంటే కనుక 9 4 36, 3 9 2 18 21. 3 ఏకంతో మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని
93, 3 6 18, 3 6 18, 1, 3 1 3 4, 3 2 6, 9 6 54, 5, 9 1 9 5 14, 9 2 18 19. చూడండి ఫ్రెండ్స్ 8 8 10 చూసుకుంటే కనుక 10 మనకు లాస్ట్ 2 డిజిట్స్ 88 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. మైనస్ తో మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే డబుల్ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ చేసుకుంటాం ప్లస్. ఇన్ కేస్ మనకి ఒక మైనస్ వస్తే కనుక దీనికన్నా పెద్ద నెంబర్ ఏదైతే ఉందో 1 lakh నుంచి మనం సపరేట్ చేస్తే కనుక మనకి 12 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మైనస్ ఉంటే కనుక సింగిల్ మైనస్ ఉంటే, బట్ డబుల్ మైనస్ ఉంది కాబట్టి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ లోకి మనం ఫ్రెండ్స్ థర్డ్ సమ్ లో ఫైండ్ అవుట్ ద లాస్ట్ 3 డిజిట్స్ అంటే కనుక సపోజ్ 2031 ఇంటూ 4043 ఇంటూ 50,034 ఇంటూ 1044 అనుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ 3 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, ముందు 2 సమ్లు కూడా 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది 2000 కంటే 31 ఎక్కువగా ఉంది. 2000 కంటే 31 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది 4000 కంటే 43 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇది 50,000 కంటే 34 ఎక్కువగా ఉంది. ఇది 44 ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మనం మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే 1000 ని దృష్టిలో పెట్టుకొని చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లాస్ట్ 3 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే కనుక 31 ఇంటూ 43 ఒకసారి మనం ఆల్రెడీ నేను పార్ట్ 2లో చెప్పాను అనుకుంటా. ఈ మల్టిప్లికేషన్ చూడండి ఫ్రెండ్స్. 3 1 3, 3 3 9, 4 1 4, 13. సో 3 1 పక్కన 3 4 12, 1333. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1333 ఫ్రెండ్స్. అలాగే 34 ఇంటూ 44 మల్టిప్లై చేస్తే 16 ఫ్రెండ్స్. ఒకటి క్యారీగా ఉండిపోతుంది. 3 4 12, 4 4 16, 28కి 1 కలిపితే 29 ఫ్రెండ్స్. 9 3 4 12 2 14. సో 1333కి 1496 మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 1333కి ఓకే ఫ్రెండ్స్ 1496 మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 1496 మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, 6 3 18 1, 6 3 18 1 19, 6 1 6 7. సో 1333 ఫ్రెండ్స్. ఇది సారీ ఒక్క నిమిషం, 1333. ఓకే, 6 3 18 1, 6 3 18 1 19, 6 3 18 1 19, 6 1 6 7. సో 9తో మల్టిప్లై చేస్తే చూడండి ఫ్రెండ్స్ 9 3 27 2, 9 3 27 29, 9 3 27 29, 9 1 9 11. 4తో మల్టిప్లై చేస్తే ఫ్రెండ్స్ 4 3 12 1, 4 3 12 13. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కావాల్సిన 3 డిజిట్స్ కాబట్టి 8 16 18 2 21 ఫ్రెండ్స్. అంటే లాస్ట్ 3 డిజిట్స్ మనకు 168 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 7 లోనే రికరింగ్ డెసిమల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, రికరింగ్ అంటే పునరావృత దశాంశాలు అని అర్థం ఫ్రెండ్స్. తెలుగులో పునరావృత దశాంశాలు అని అర్థం. పునరావృత దశాంశాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే దీన్ని ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్ని సపోజ్ x is equal to 0.28 repeated ఫ్రెండ్స్. 28 28 28 28. x is equal to 0.28 28 28. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని డిజిట్స్ పై బార్ ఉందనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2 డిజిట్స్ కి బార్ ఉంది కాబట్టి 100x ఫ్రెండ్స్, 100x. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ 28.28 28 28 28 28 28 so on so on. So friends 100x, this one x value 0.282828. Okay friends, 100x లో x సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 99x. So 28.0000 friends. Therefore x is equal to 28/99 friends. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. This is the procedure friends. షార్ట్ కట్ వస్తే డైరెక్ట్ షార్ట్ కట్ 28/99 ఫ్రెండ్స్. ఎందుకంటే బార్ 2 డిజిట్స్ పై ఉంది కాబట్టి 99 ఫ్రెండ్స్. అది షార్ట్ కట్ ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్, 0.45 అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ 0.45 బార్ కాబట్టి రిపీటెడ్గా 5 వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 5 మీద మాత్రమే ఉంది కాబట్టి. ఇది ఎక్స్ వాల్యూ ఫ్రెండ్స్. మరి ఏం చేస్తాం, 10x చేస్తామా 100x చేస్తామా ఫ్రెండ్స్? 10x చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకని, బార్ అనేది సింగిల్ డిజిట్ పైన ఉంది. ఓకే, 10x చెప్పండి ఫ్రెండ్స్ 4.5555. therefore x is equal to 0.4555. ఎస్, ఇవన్నీ కూడా సున్నాలు వస్తాయి ఫ్రెండ్స్. సో చూసుకుంటా 5 4 పోతే 1, 4 0 పోతే 4. సో 9x is equal to 4.1 ఫ్రెండ్స్. x is equal to 41/90 ఫ్రెండ్స్. యాక్చువల్గా దీని ఆన్సర్. అదే షార్ట్ కట్కి వస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి 5 బార్ కాబట్టి 45 యాస్టీస్గా వేసేయండి ఫ్రెండ్స్. 5 మీద బార్ ఉంది, 5 ముందు 4 మీద బార్ లేదు కాబట్టి మైనస్ చేయండి ఫ్రెండ్స్. సో బార్ ఎన్ని డిజిట్స్ ఉంది ఫ్రెండ్స్? సింగిల్ డిజిట్ మీద ఉంది కాబట్టి 9 వేయండి ఫ్రెండ్స్. బార్ ఎన్ని డిజిట్స్ లేదు ఫ్రెండ్స్? ఒకదానికి లేదు ఫ్రెండ్స్ కాబట్టి 0 వేయండి ఫ్రెండ్స్. సో 41/90 ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బార్ ఉన్నట్లకి మనం 9 వేస్తాం, బార్ లేనట్లకి 0 వేస్తాం ఫ్రెండ్స్. షార్ట్ కట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్ 0.25 బార్. x is equal to 0.2545454 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో 100x అని నేను అంటానండి, ఎందుకంటే ఇక్కడ 54 పైన బార్ మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్ 0 పాయింట్ కంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పాయింట్ అనేది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, 100తో మల్టిప్లై చేస్తే ఇక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే కుడివైపు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో 25.4545454. x is equal to చెప్పండి ఫ్రెండ్స్ 0.2545. ఓకే ఫ్రెండ్స్, 0.25454 బార్ 54 బార్. ఎస్ ఫ్రెండ్స్. సో మైనస్ చేస్తే 0 0 0 0. 4లో 2 పోతే 2 ఫ్రెండ్స్. 25లో 0 పోతే 25. దిస్ ఈజ్ 19x. ఓకే ఫ్రెండ్స్, 19x. therefore x is equal to 25.2/99. ఫైనల్గా 252/990 వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆన్సర్. దీనికి వచ్చేసరికి షార్ట్ కట్ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఆటల పైన బార్ ఉందంటే 2 ఆటల పైన బార్ ఉంది ఫ్రెండ్స్. 54 మీద బార్ ఉంది అంటే బార్ దేనికి లేదు, 2కి లేదు అంటే అది -2 చేయండి ఫ్రెండ్స్. బార్ ఎన్ని ఆటల పైన ఉంది ఫ్రెండ్స్? 2 ఆటల పైన ఉంది కాబట్టి డబల్ 9. బార్ ఎన్ని ఆటలకు లేదు ఫ్రెండ్స్? 1 డిజిట్ లేదు కాబట్టి 0. 1 డిజిట్ లేదు కాబట్టి 0గా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ బార్ అనేది 2 ఆటలకు లేదు కాబట్టి ఈ 99 ఇలాగ వచ్చింది ఫ్రెండ్స్. సో ఫైనల్గా 252/990 ఫ్రెండ్స్. 252/990 ఫ్రెండ్స్. అలాగే 1.3 బార్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ x is equal to 1.3 bar. therefore బార్ అనేది సింగిల్ డిజిట్ పైన ఉంది కాబట్టి 10x is equal to 1.3 కాదు 13.333 ఫ్రెండ్స్. x is equal to చూడండి ఫ్రెండ్స్ 1.333 ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా జీరోస్ ఫ్రెండ్స్. 12.0 ఫ్రెండ్స్. 9x is equal to 12. x is equal to 12/9. సో 3 4 12 3 3 9 ఫ్రెండ్స్. 4/3 ఫ్రెండ్స్. మనకి 4/3 అనేది వస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ కట్ చేయాలంటే కనుక 1.3 అనేది ఉంది కదా ఫ్రెండ్స్, 3 బార్. 1.3 బార్ అంటే కనుక మనకి బార్ ఒకదానిపై ఉంది కాబట్టి మనకి చూసుకుంటే కనుక /9 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక బార్ ముందు డిజిట్స్ లేవు కాబట్టి సో 13 మైనస్ 1. సో 12/9 ఫ్రెండ్స్. 3 4 3 3 ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ సమ్ 2.8 బార్ ఫ్రెండ్స్. ఇలా మనం చేసుకుంటూ పోతే కనుక మనకి సో 2.8 x is equal to 2.88. 10x is equal to 2.28.88 friends. X is equal to 2.88 friends. So 26.0 friends. 9x is equal to అట్లా వస్తుంది
సో 26/9 ఫ్రెండ్స్. ఇట్లా మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రికరింగ్ డెసిమల్స్ అనేది ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా ఒక కొద్దిగా పెద్ద నెంబర్ ఇద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం కొద్దిగా ఈ పెద్ద నెంబర్ కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీజర్ చేస్తే 2175 ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 0. ఓకే, చెప్పండి ఫ్రెండ్స్, బార్ ఎన్ని డిజిట్లపై ఉంది ఫ్రెండ్స్? 2 డిజిట్స్ పై ఉంది. సో జనరల్గా మనం మర్చిపోయి ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి 10,000తో మల్టిపుల్ చేయకూడదు ఫ్రెండ్స్. అంటే 4 డిజిట్లు కాబట్టి 4 సున్నాలు ఇంక్లూడింగ్ 10,000 అనిపిస్తుంది మైండ్ సెట్కి, కానీ కాదు. బార్ ఎన్ని డిజిట్స్ పై ఉందో అన్ని డిజిట్స్ మనం సున్నాలు తీసుకుంటాం. అంటే 2 డిజిట్ల పై ఉంది కాబట్టి 2 సున్నాలతో కూడుకున్న నెంబర్ ఏంటి? 100 మాత్రమే. అంటే మనం 100x చూసుకుంటే ఫ్రెండ్స్ 21.75 తీసుకుంటాం ఫ్రెండ్స్. సో x చూసుకుంటే ఫ్రెండ్స్ 0.2175. ఓకే ఫ్రెండ్స్, సో 0 ఫ్రెండ్స్ 0 4 5 21. ఓకే ఫ్రెండ్స్, 99x ఇట్లా తీసుకుంటాం. దేర్ఫోర్ x 21.54/9 తీసుకుంటాం సార్. ఫైనల్గా ఇది ఫైనల్ వాల్యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి షార్ట్ కట్కి వచ్చేసరికి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ 2175 యాజ్ డిస్గా నెంబర్ వేసేయండి ఫ్రెండ్స్. 2175 యాజ్ డిస్గా వేసేయండి. బార్ ఎన్ని డిజిట్స్ పై లేదు ఫ్రెండ్స్? 2 డిజిట్స్ పై లేదు ఫ్రెండ్స్. అది వేసేయండి ఫ్రెండ్స్. వేసేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ పై బార్ ఉందంటే 2 డిజిట్స్ పై బార్ ఉంది ఫ్రెండ్స్, అంటే 99 ఫ్రెండ్స్. ఎన్ని డిజిట్స్ పై బార్ లేదు? 2 డిజిట్స్ పై బార్ లేదు ఫ్రెండ్స్. సో 5లో ఓడిపోతే 4, 7లో 2 పోతే 5, 2154/9900. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్ రెండు కూడా టాలీ అయినాయి కదా, మనం అలా చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, షార్ట్ కట్కి పునాది ప్రొసీజర్ ఫ్రెండ్స్. ప్రొసీజర్ రాకుండా షార్ట్ కట్ అనేది లేదు. ప్రొసీజర్ అనేది ఒక బేస్ లాంటిది అనమాట, పునాది రాళ్ళు లాంటిది. సో ఫ్రెండ్స్, దీన్ని మనం మరవకూడదు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ప్రొసీజర్స్ చేయకూడదు. అలాగే అన్ని సమ్స్కి మనకి షార్ట్ కట్స్ ఉండవు. అలాగే అన్ని లెక్కలు ఆప్షన్లు పెట్టి చేయలేము. అలాగే అన్ని ఆప్షన్లు కూడా గాలిలో చేయలేము. ఒక్కొక్క లెక్క ఒక్కొక్క విధానంలో వస్తుంది ఫ్రెండ్స్. అది ఏ విధానంలో వస్తుందో మనకి ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా షార్ట్ టర్మ్లో చేయాలనుకోకూడదు, షార్ట్ టైంలో చేయాలనుకోకూడదు. మనం షార్ట్ టైంలో చేసినా లెక్క ఆన్సర్ కరెక్ట్గా రావాలి. ఇది వేగవంతమైన చూడండి, మనకి జర్నీలో ప్రయాణం కన్నా వేగం కన్నా ప్రాణం అన్నట్టుగా మనకి వేగంగా చేసినప్పటికీ కూడా తప్పులు చేయకూడదు ఫ్రెండ్స్. అలాగని మరీ స్లోగా చేయకూడదు. తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీకు. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే పార్ట్ 8లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.